హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ ఇస్ భారత్ ఇస్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. ప్లీజ్ కామెంట్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. సో నేను మీ మనీ పవర్ బాబా పందగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సెల్ లైఫ్ కోచ్. ప్రతిరోజు కూడా మనము నాకు పలానా అమౌంట్ రావాలని అఫర్మేషన్ చేస్తున్నాం కదా. అయితే మీకు అసాధ్యం అని అనిపిస్తుంటుంది. అసాధ్యం అనేది ఎవరికి అనిపిస్తుంది అంటే సాధ్యం కాని వాళ్ళకు. మనకన్నీ సుసాధ్యం అని ఎప్పుడైతే ఫీడ్ చేసుకుంటే వాళ్ళకో రాజా, అనుభవించే రాజా. నేను అనుకున్నాను, సో మీ జీవితంలో చిన్న 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 విజయాలు పెద్ద పెద్ద విజయాలకు నాంది పలుకుతాయి అని తెలుసుకో. చిన్నగా ఒక కారు కొనుక్కున్నా 16 లక్షలది, చిన్నగా 1,20,00,000 ఆఫీస్ ఇల్లు అయిపోయింది, చిన్నగా 1,00,00,000 రూపాయల ఆఫీస్ అయిపోయింది. ఇక 1,009 కోట్లతో నేను యూనివర్సిటీ కట్టడానికి పెద్ద ప్రణాళిక. విజయాలు సాధిస్తుంటేనే విజయాలు సాధించాలని ఉంటుంది. అందుకోసమే సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 అని సున్నాలు లేకుండా ఎలా చెప్తున్నాను, మంచిగా ఉంటుంది కదా. సో అలా నా లక్కీ అకౌంట్లో వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి కృతజ్ఞతలు, ప్రేమతో బాబా. అది నా అఫర్మేషను. నా కెపాసిటీ ఏందో నాకు తెలిసింది, నీ కెపాసిటీ ఏందో నీకు తెలిసింది కదా. ఎందుకు లేట్ చేస్తావు మిత్రమా? కానివ్వండి, అనాలి, వినాలి, కనాలి, అనుభవించండి రాజా. ఏదైనా విజయాలు సాధిస్తేనే విజయం యొక్క అనుభవం తెలుస్తుంది. ఓకేనా? జీవితంలో విజయాలంటే ఏముంటుంది? పెళ్ళి చేసుకోవడం ఒక విజయం, పిల్లలు కనడం ఒక విజయం, కారు కనుక్కోవడం ఒక విజయం, కారు కొనుక్కోవడం విజయం, ఇల్లు కట్టుకోవడం ఒక విజయం, ఆఫీస్ తీసుకోవడం ఒక విజయం, బంగారం తీసుకోవడం విజయం, 10వ తరగతి పాస్ కావడం విజయం, ఇంటర్మీడియట్ పాస్ కావడం విజయం, డిగ్రీ పాస్ కావడం విజయం. ఇవన్నీ విజయాలేగా. చిన్నదైనా విజయమే. చిన్న కప్పి కాఫీ తాగుతున్నా కదా తాజ్ హోటల్లో 400, అది కూడా విజయమే. ప్రతిదాన్ని విజయంగా మలుచుకో, అంతేగా. వెరీ గుడ్. గోల్డెన్ అన్నావుగా, మరి విజయాలు సాధించిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, మీరు విజయవంతులు అవుతారు. ఓకేనా? రైట్. సో ఈరోజు టాపిక్ అంటే ఏంటంటే, పేరే పెన్నిది, పేరే విజయం, పేరే ధనం, పేరే అదృష్టం. పేరే పెన్నిది. పేరు సరిగ్గా లేకపోతే నువ్వు ఎంత అదృష్టవంతుడి జాతకంలో పుట్టినా నువ్వు అదృష్టవంతుడు కావు అనే విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఫీల్ కావద్దు. ఈ మధ్యకాలంలో నేను కూడా యూట్యూబ్లో ఉంటాను కాబట్టి యూట్యూబ్లో ఏమైనా లేటెస్ట్గా వస్తే నేను చూస్తా. ఈ మధ్యకాలంలో చాలా మంచి విషయాలు చెప్తుంది. ఆమె పేరు నిర్మల మేడం గారు. బాగా మంచి విషయాలు చెప్తున్నారు. రాత్రి నేను 1 గంట నుంచి 12 గంటల వరకు ఆమె వీడియోలు చూస్తూ అసలు వీళ్ళ పెళ్లి డేట్ ఏంటని చూస్తా. ఎప్పుడైనా పెళ్లి డేట్లు, పుట్టినరోజులు ఇవన్నీ చూస్తుంటా. ఆ అమ్మగారు 23వ తారీఖే పుట్టారు, జనవరి ఫిబ్రవరి, అందుకోసం అంత మాట్లాడుతుంది. కానీ ఈ 5, 14, 23వ తారీఖు వాళ్ళు హ్యాపీగా కనిపిస్తారు, కానీ చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే ఉన్నది అక్కడ. అయితే 26వ తారీఖు మ్యారేజ్ అయింది, 3 కూతురు ఉన్నారు. ప్రఫుల్ల అనే అమ్మాయి చనిపోయింది. చూసారా? దీన్ని బట్టి నీకు అర్థమవుతుందా? 26వ తారీఖు, 8వ తారీఖు, 11వ తారీఖు చేసుకోవద్దురా అని అంటే ఎవడు వినడు. నేను మోటివేషన్ అప్పటి వరకే ఉంటుంది, జీవితాంతం ఉండేది మ్యారేజ్ డేట్, తెలుసుకోనా అన్న. సో ఈరోజు అవన్నీ మనం చెప్పడం కాదు, ఇంకా మనం వేరే విషయంకి వెళ్తాం. ఎల్ లెటర్ అనేది మీ జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది? ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఏ కంపెనీలు అద్భుతమైన విజయాలు సాధించాయి? మీ పాపకు కానీ, బాబుకి కానీ, మీ నాన్నకి కానీ, మీ తండ్రికి కానీ, మీ చెల్లెలకు కానీ, మీ అక్క కానీ, మీ ఇంట్లో ఫ్రెండ్స్ కానీ, ఎవరికైనా కానీ ఈ ఎల్ లెటర్తో పేరుందా? పేరుంటే ఎలా ఉంటుంది చూసుకుందామా ఒకసారి. మీరు నమ్మాలి, నమ్మి తీరాలి. నమ్మినా ఈ విధంగా తయారైనా ఇక పంచరత్నాలు వాడి తీరాలి. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్, ఇవి ఫాలో చేయాలి. లైఫ్ టైం గ్రాఫ్ కూడా ఫాలో చేయాలి. ఇక కొందరు వీడియోలు చేస్తున్నారు నా మీద. ఈ తెలంగాణలో బెస్ట్ న్యూమరాలజిస్ట్ ఎవరు, ఈ తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ న్యూమరాలజిస్ట్ ఎవరు అని మా శిష్యులు పంపించారు ఆ వీడియోలు చేస్తే. అయితే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో నాకు సంబంధం ఏమి లేదు, కానీ ఇప్పుడు 20 దేశాల నుంచి నాకు క్లయింట్స్ ఉన్నారు, మరి భారతదేశం నుంచి నాకు క్లయింట్స్ ఉన్నారు. నేనైతే హై పేడ్, నా ఫీజే ఎక్కువ తెలంగాణలో. ఛాలెంజ్ చేద్దాం.
గంతే మాది. నేను బెస్ట్ న్యూమరాలజీ వరస్ట్ న్యూమరాలజీ నాకు సంబంధమే లేదు. అరే నేను మంచిగా చేస్తేనే కదా గింత ఫీజు తీసుకుంటున్నా. యాపిల్ ఫోన్ ఎట్లుంటుంది, ఖరీదు ఉంటుందా లేదా? మన రేంజ్ పెంచుకున్నాం 51 రూపాయల నుంచి ఫస్ట్ రూపాయి నుంచి గింత రూపాయి దగ్గర 2 లక్షల దాకా పెరిగింది ఫీజు. అంటే ఊరికేనే పెరుగుతుందా 10 సంవత్సరాల్లో? ఆలోచించుకోండి. ఇంకొకళ్ళు బెస్ట్ న్యూమరాలజిస్టులు ఎవరు, వరస్ట్ న్యూమరాలజిస్టులు ఎవరు, ఇదేంది నాకు అర్థం కాదు. పని ఎవరి పనిలో వాళ్ళు ఉన్నాడు. బెస్ట్ అనుకున్నా వేస్ట్ అనుకున్నా నాకు సంబంధమే లేదు. నేను ఈ న్యూమరాలజీ సబ్జెక్టు నేను గ్యారంటీ వారంటీ అనేది సబ్జెక్ట్ అంట, నేను కాదు గ్యారంటీ. నేను 50 నుంచి 70, 80 సంవత్సరాలు ఉంటాను, 100 సంవత్సరాలు ఉంటాను. నేను ఎక్కడ గ్యారంటీ? నేను కాదు గ్యారంటీ, సబ్జెక్ట్ గ్యారంటీ. ఓకేనా? ఆ సబ్జెక్ట్ గ్యారంటీ ఉంది కాబట్టి ఈ స్టేజ్కి వచ్చిన. ఎంతోమంది న్యూమరాలజిస్ట్ ఉంటే వాళ్ళ నుంచి ఇట్లా దూసుకుంటూ వచ్చినా లేదా, పంచరత్నాలు చెప్పినా లేదా? అవును, నేను హ్యాపీగా చెప్తా, నవ్వుతూ చెప్తా, కొంచెం వ్యంగ్యంగా చెప్తా. ఇది నా స్టైలు, నా నంబర్ స్టైలు. అరే నువ్వు చెప్పినట్టే మెల్లగా వాడు చెప్తుంటే ఒక్కొక్కటి చెప్తుంటే నిద్రపోతాడు. ఇదేం సబ్జెక్ట్ రా బాబు అని నేను అనుకుంటా. అరే ఒక్కొక్కరిది ఒక స్టైల్ ఉంటుంది. ఆ స్టైలు ఇప్పుడు మెగాస్టార్ స్టైల్ మెగాస్టారే, సూపర్ స్టార్ డ్యాన్స్ అయితే ఇట్లా చేస్తారా లేదా? అరే మళ్ళీ ఇట్లా చేస్తారా లేదా? అది వేరే స్టైల్ ఉంటుంది అయ్యి, నంబర్ క్వాలిటీ అది. ఇక అందుకోసమే మీ పనులు మీరు చేసుకోండి. బెస్ట్ న్యూమరాలజిస్ట్ వాడు ప్రపంచాన్ని గుర్తిస్తుంది, టైం కూడా వస్తుంది. ఇంకో 10 సంవత్సరాల తర్వాత వరల్డ్ వైడ్గా బెస్ట్ న్యూమరాలజీ అని కొట్టుకో, ఇక మన పేరు వస్తుంది. అర్థమైందా? సో ఈరోజు ఎల్ లెటర్ అనేది మీరు పెట్టుకుంటే ఏమవుతుంది? నమ్మాలి, నమ్మి తీరాలి. నమ్మకపోతే జీవితం లేదు. ఎల్ లెటరు అనేది పెట్టుకున్నాం అనుకో ఏమవుతుంది? చాల్డియన్లైనా గురువు నంబరే, పైథాగరస్లైనా గురువు నంబరే, వేదికలైనా గురువు నంబరే. అంటే 3 నంబర్ లక్కీ నంబర్. గురువు అనుగ్రహం ఉందంటే ఏదైనా జరిగిపోతుంది. సో ఎల్ అనే దానికి 30 డిగ్రీలు ఉంటుంది. ఎల్ అనే అక్షరానికి 30 డిగ్రీలు ఉంటుంది. సో ఈ విధంగా ఎల్ అనే కంపెనీ మీద ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయినవి 10 ఉన్నాయి, కానీ నేను 5 రాసుకున్నా. సో ఇదొక యుఎస్ఏ కంపెనీ, ఏరోస్పేస్ అండ్ ఏరోనాటికల్ సంబంధించి ఏరోస్పేస్కి సంబంధించింది. సో లాక్హెడ్ మార్టిన్, సో అది ఒక ఫేమస్ కంపెనీ. లోరియా అనేది బ్యూటీ అండ్ కాస్మెటిక్స్కి. తర్వాత లెనోవో అనేది మనకు ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ కానీ వాటికి సంబంధించిన కంపెనీ, అది చైనా కంపెనీ. సో ఎల్జీ అయితే మీ అందరికీ తెలుసు, ఎల్జీ మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. ఎల్జీ టీవీలు ఉంటాయి. ఓకేనా? సో లైఫ్ ఈజ్ గుడ్, ఎల్జీ అంటే లైఫ్ ఈజ్ గుడ్ అని వాళ్ళు పెట్టుకున్నారు. ఓకేనా? లైఫ్ ఈజ్ గుడ్. సౌత్ కొరియా. ఇక లింక్డ్ఇన్ అంటే సోషల్ మీడియా, అది కూడా యూఎస్ఏది. యూఎస్ఏ 2 ఉన్నాయి, చైనాది ఒకటి ఉంది, భారత్ ఒకటి లేదు. వరల్డ్ వైడ్గా ఇది చూసుకోవాలి మనం. ఇక ఇండియాది చూద్దాం. ఇండియాలో లారెన్స్ టర్బో అనేది ఒక వెహికల్స్కి సంబంధించింది, కానీ ఒక మల్టీ నేషనల్ కంపెనీ. సో ఓకే. తర్వాత లుపిన్ అనేది ఫార్మాస్యూటికల్ కంపెనీ. తర్వాత ఎల్ఐన్టీ అనేది ఇన్ఫోటెక్. తర్వాత రోడ్లు వేయడము, విమానాశ్రయాలు కట్టడము, చాలా పెద్ద పెద్ద బ్రిడ్జిలు కట్టడము, రోడ్స్ వేయడము ఎల్ఎన్టీ. సో ఇది ఎల్ఎన్టీ. ఎల్ఐసి అయితే తెలియని వాళ్ళు ఎవరున్నారు? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. దాదాపుగా ఎల్ఐసి దగ్గరనే బోల్డంత డబ్బులు ఉంటాయి. అప్పుడప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి డబ్బులు తక్కువ పడితే ఎల్ఐసి నుంచి తీసుకున్న విషయం మీకు తెలియదు. సీక్రెట్ ఎవరికి చెప్పకండి. ఎందుకంటే నాకు 2018లో నేను పొలిటికల్ ట్రైనింగ్ ఢిల్లీలో నేర్చుకున్నప్పుడు అప్పుడు చెప్పారన్నమాట, భారతదేశంలో డబ్బులు తక్కువ అవుతాయి కదా, రిజర్వ్ బ్యాంకు దగ్గర కూడా తక్కువ అయితే ఎల్ఐసి నుంచి తీసుకుంటారట. ఎవరు చెప్పకండి ఈ విషయము, జాగ్రత్త మరి. అయితే మీరు నేను చేయలే ఇంతవరకు ఎల్ఐసి, ఫ్యూచర్లో ఉంటే చేద్దాం. కానీ ఇప్పుడైతే ఎల్ఐసి అనేది చాలా డబ్బు కలిగింది, బాగా డబ్బు. ఎల్ఐసి అందరు చేస్తారు కదా. ఎందుకంటే సినిమా కూడా ఉంది, ఏదో సినిమా తండ్రి తల్లిలో చనిపోతే డబ్బులు వస్తాయని ఏదో ఉంది సినిమా, నాకు గుర్తుకులేదు. కామెంట్ చేయండి ఆ సినిమా ఏంటో. సో మొత్తం ఇదైతే పేర్లు, ఎల్ మీద పేర్లు పెట్టుకున్న వాళ్ళకి అదృష్టం ఉంటుందని చెప్తుంది. అయితే కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఎట్లా పెట్టుకోకూడదు అనేది. ఎల్ఓ వచ్చినప్పుడు పెట్టుకోకూడదు, ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. లో ప్రొఫైల్ లాక్డౌన్ అంటే ఎల్ఓ వస్తుంది కదా, అట్లా పెట్టుకోవద్దు అనేది ఉంటుంది. అయితే మీ పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఏ డేట్లో పుట్టారు వాళ్ళు, ఏ డేట్లో పుడితే ఏ డేట్లో పుట్టిన వాళ్ళకి ఏ డేట్లో పేర్లు పెట్టాలి అనేది ముఖ్యం. ఈ ఎల్ అనే పేరు పెట్టాలంటే వాళ్ళకి ఈ డేటు 3వ తారీఖు 12వ తారీఖు 12వ తారీఖు 21వ తారీఖు 30వ తారీఖులో పుట్టిన వాళ్ళకి ఎల్ అనే లెటర్ అద్భుతంగా పనిచేస్తుంది. పెట్టుకోకూడని వాళ్ళు ఎవరంటే 6,
15, 24 వాళ్ళు అవ్వద్దు, పెట్టుకోవద్దు. ఇక 1, 10, 19, 28 వాళ్ళు పెట్టుకోవచ్చు. 2, 11, 20, 29 వాళ్ళు పెట్టుకోవచ్చు. వీళ్ళందరూ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక తర్వాత 5, 14, 23 వాళ్ళు పెట్టుకోవచ్చు. మన లోకేష్ బాబు ఉన్నారు కదా, కానీ ఎల్ఓ అనేది ఇబ్బంది. ఎల్ అనేది మంచిది, అలా ఎల్ఓ అనేది మంచిది కాదు. ఓకేనా? ఇక నెక్స్ట్ మనము వీళ్ళు కూడా పెట్టుకోవచ్చు. 7, 16, 25 వీళ్ళు కూడా పెట్టుకోవచ్చు. 9, 18, 27 వాళ్ళు వీళ్ళు కూడా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఒక్కలే పెట్టుకోవడం అవసరం లేదు. 6, 15, 24 వాళ్ళు పెట్టుకోకపోతే మంచిది, మిగతా అందరు పెట్టుకున్నా మంచిదే. ఈ విధంగా ఎల్ అనే లెటరు మీ పిల్లలకు కానీ కంపెనీ పేర్లు కానీ పెట్టాలనుకుంటే చక్కగా న్యూమరాలజీ విద్యలో అనుభవం ఉండి ఒక 10 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర పెట్టించుకుంటే మీరు సురక్షం, మీ కంపెనీ సురక్షం, మీరు అందరూ హ్యాపీగా ఉంటారు. అనుభవం లేని 3 నెలలు 6 నెలలు ఇట్లా వీడియోలు చూసుకొని పుస్తకాలు చదువుకొని మా దగ్గర ట్రైనింగ్ చేసి వచ్చిండ్రు అనుకోండి, అనుభవం లేని వాళ్ళ దగ్గర తీసుకుంటే అనుభవం లేకుండా అయిపోతుంది, ఆగమైపోతారు. జాగ్రత్తగా అనుభవం ఉన్న డాక్టర్ దగ్గరికి పోతే పేషెంట్ రక్షించబడుతుంది, అనుభవం ఉన్న న్యూమరాలజీ దగ్గరికి పోతే మీరు సురక్షితంగా ఉంటారు. అనుభవమే గొప్ప యోగము. సో ఎలా అంటారంటే పుస్తక జ్ఞానం కన్నా అనుభవ జ్ఞానం మిన్న. అర్థమైందా? కొండంత పాండిత్యం కన్నా ఘోరంత అనుభవం మిన్న అని తెలుగు సామెత. అర్థమైందిగా? సో అందుకోసమే డిసైడ్ చేసుకొని మీ పాపకు కానీ బాబుకు కానీ తల్లికి కానీ చెల్లికి కానీ అక్కకు కానీ ఎవరికైనా సరే మీ పిల్లలకు కానీ ఎవరికైనా కంపెనీ పేర్లు కానీ స్కూల్ పేర్లు కానీ కాలేజీ పేర్లు కానీ ఏది స్టార్ట్ చేసినా ఒక పేరు పెట్టాలన్నప్పుడు మంచి పేరు పెడితేనే మీరు బాగా అభివృద్ధి చెందుతారు. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఫాలో చేస్తున్నారు. మనమే లేట్ అయిపోయింది ఇక్కడికి. నేను కూడా ఇవి తెలవకున్నప్పుడు ఏవేవో పెట్టినా పేర్లు అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఇవి తెలుసుకున్న తర్వాత కొట్టించుకోడైనా సింపుల్, ఇంకా గ్యారంటీ ఏంటి వారంటీ ఏంటి నన్ను కనిపించట్లేదా? ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా అనండి. థ్యాంక్ యూ.